ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఏమిటండి ఇది? ఏదో ముష్టి వాళ్ళ మహాసభ జరుగుతున్నట్టు పైసాధికారులు వెళ్ళి వాళ్ళందరూ ఇక్కడ చేరారు. కొంపదీసి అమ్మాయి గారు డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తున్నారా ఏమిటి? పసిపిల్ల ఏదైనా తెలియజేస్తుందేమో కానీ నేను వెళ్ళి మందలిస్తాను. ముందు వీళ్ళందరినీ బయట తరిమి. మీకేమీ ఇచ్చుకోలేని పెద్దన్నమ్మా. నేను వైద్యం చేసేది మీ ఆరోగ్యం కోసం, కానీ మీరు నాకేదో ఇచ్చుకోవాలని కాదు. వెళ్ళొస్తానమ్మా. మంచిది. నోరు మూయవే ముసల్దా. ఉచితంగా వైద్యం చేయించుకుని నోటితో 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నావా? పోతలకి అది కాదమ్మా, నువ్వు చిన్నపిల్లవే, నీకేమీ తెలీదు. ఇలా డబ్బు లేని వాళ్ళకి వైద్యం చేస్తూ పోతే మనకు రాబడే ఉంటుంది. రాబడి ఆలోచించడానికి, లాభం ఏమిటని చూసుకోవడానికి ఇదేం వ్యాపారం కాదు, వైద్యం. రోజా, ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఆసుపత్రిలో ముష్టి వాళ్ళందరికీ వైద్యం చేయడానికి వీల్లేదు. డబ్బున్న వాళ్ళకి, డబ్బిచ్చే వాళ్ళకి మాత్రమే వైద్యం చేయాలి. అదే నా నిర్ణయం. ఆలోచించు. అయ్యగారు, అమ్మాయి గారు పెట్టే బాగా తీసుకుని వెళ్ళిపోతాడు. త్వరగా. రోజా, ఎక్కడికి వెళ్తున్నావు? పట్టణానికి. ఎందుకు? అక్కడ ధర్మాసుపత్రిలో పనిచేయడానికి. సొంత ఆసుపత్రి వదిలేసి ధర్మాసుపత్రిలో పనిచేయాల్సిన కర్మ నీకేం పట్టింది? సొంత ఆసుపత్రిలో నాకు స్వతంత్రం లేదు గనక. నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ మన ఆసుపత్రి ఎవరు నడిపిస్తారు? ఆ ఆసుపత్రి నడిపించడానికి కావాల్సింది డాక్టర్లు కాదు, కసాయి వాళ్ళు. రోజా. అవును నాన్న, ఇందాక నా కళ్ళ ముందే నా పేషెంట్ అవమానించావు. అందుకే మానవత్వం లేని ఆసుపత్రిలో పనిచేస్తే నేనిచ్చే మందులు కూడా పనిచేయవని తెలుసుకున్నాను. అయితే ఇదంతా భరత్గాడి పన్నాగం అన్నమాట. అన్యాయాన్ని సాధించిన మనిషికి నీతిని బోధించే హక్కు ఉంటుంది నాన్న. నాన్ననే విషయం నీ గుర్తుంటే నా పరువును సవాల్ చేస్తూ నువ్వు ఇలా గడప దాటడానికి ప్రయత్నించేదానివి కాదు. మీకు మీ కూతురు కంటే మీ పరువే ఎక్కువ కాబట్టి మీ పరువు మీ దగ్గరే ఉంచి కేవలం డాక్టర్ రోజాగానే ఈ గడప దాటుతున్నాను. రోజా, నువ్వు నన్ను ఎదిరించి సాధించడానికి అన్ని విధాలా సిద్ధమైతే నా ఆస్తికి అనుబంధాన్ని కూడా దూరం అవుతాం. అది ఆలోచించుకో. ఆస్తి లేకపోతే నేను బ్రతకలేననేగా మీరు నన్ను హెచ్చరిస్తున్నారు. ధర్మాసుపత్రిలో ఉచితంగా పనిచేసిన డాక్టర్లకి జీతాలు ఇస్తారు. నా జీవితం గడవడానికి అది చాలు. అయ్యగారు, అమ్మాయి గారు కొంతకాలం పాటు మన నుంచి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే తమరిని మాత్రం ఎదిరించే శక్తి ఆ భరత్ గాడి వల్లే వచ్చింది. ఆమె ఇక్కడే ఉంటే ఖచ్చితంగా వాడి మాటలు విని మరింత మారిపోతుంది. అందుకని ప్రస్తుతానికి వెళ్ళటమే మంచిది. భరత్, భరత్. ఏమిట్రా త్యాగు, ఏమైంది? డాక్టర్ అమ్మ వాళ్ళ నాన్నతో గొడవపడి పట్టణం వెళ్ళిపోతుందంట. అలాగా? రాముడు భీముడు, రాముడు భీముడు త్వరగా. డాక్టర్ రోజా, వెళ్ళిపోతున్నారా? అవును. నేను ఈ ఊళ్ళో ఎందుకు ఉండాలి, ఎవరి కోసం ఉండాలి? మీరిచ్చే మందు కోసం, మీరు చేసే వైద్యం కోసం, గుండెల్లో ఆశల్ని, కళ్ళల్లో ప్రాణాల్ని నిలుపుకుని మీ దగ్గరకు వచ్చే పేదవాళ్ళ కోసం ఉండాలి. అవును రోజా, మీ చదువు, మీ శక్తి ఈ ఊరి పేద ప్రజలకు ఉపయోగపడాలి. మీకు ఇక్కడ ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నాతో రండి ప్లీజ్. వస్తాను. రోజా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? డాక్టర్ గా నేను చేయాల్సిన పని. సరే, ఇంటికి వెళదాం పద. ఆ ఇంట్లో నేను అడుగు పెట్టను. పోనీ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయి. అది డబ్బున్న వాళ్ళ ఆసుపత్రి. అక్కడ డబ్బు కోసం వైద్యం చేయడం కంటే పేదవాళ్ళకి వైద్యం చేయడంలో ఎంతో ఆనందం ఉంది. వైద్యంతో పాటు మాటలు కూడా నేర్చావన్నమాట. నిన్ను బలవంతాన్ని ఇచ్చుకెళ్తాను. ఏం చేస్తావో చూస్తాను. ఆగు నాన్న, నేనిప్పుడు మేజర్ని. నా ఇష్టాలు నావి. నన్ను ఆజ్ఞాపించే హక్కు, అధికారం మీకు లేదు. పదరాముడు. అయ్యా, ఓ చిన్న సలహా. మీ ముగ్గురు గోకి గోకి నా చేతులు పుళ్ళైపోయాయి, కానీ మీరిచ్చిన సలహా ఒక్కటైనా నెరవేరిందా? మళ్ళీ ఈసారి గోకారో మీ ముగ్గురికి గుళ్ళకి ఇచ్చేస్తాను. జాగ్రత్త. చెల్లియో చెలక తమకు చేసిన అప్పులు తీర్చిరల్లరు. వీళ్ళెవరూ నాకు నమస్కారం పెట్టట్లేదు. ఇది మన ఊరేనా, లేక పొరపాటున వేరే ఊరేదైనా వచ్చామా?
ఊరు మనదే బాబు, కానీ బంగారు కాసు లాంటి తమ పలుకుబడి 100 రూపాయలాగా ఇంకా చప్పపడిపోయింది బాబు. ధాన్య బస్తాలేవిరా? అయ్యగారు తమ అప్పు కింద తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇక్కడెందుకుంటాయి? పట్నంలో సహకార సంఘ దుకాణాల్లో ఉంటాయి. ఎరా, కొత్త మాటలు వినిపిస్తున్నాయి. ఏమిటి సంగతి? ఏముంది, మా పొలంలో మా కష్టం మీద పండించుకున్న ధాన్యాన్ని పట్టణంలో సహకార సంఘానికి అమ్మేశాం. రే, వీళ్ళు మదమే కేడుస్తున్నారు కానీ తోలు బడి మీద ఏంట్రా? నాగరాజు, ఈ ఊరు నీ బాబుదా, నీ తాతదా, నీ ముత్తాతదా? ఏరా, తమని ఎంత మాట అన్నాడండి? నన్ను ఎలా అంటావు? నాగరాజు, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలనుంటే ముందు నువ్విచ్చి తీరాలి. పేదోడైనా పెద్దోడైనా ఎదుటివాడు కూడా మనిషినని గుర్తించాలి. డబ్బు ఆస్తి ఉంది కదా అని బలంతో జులుం చలాయిస్తే పిల్లి కూడా పెద్ద పులై తిరగబడుతుంది. నీ దగ్గర అప్పు తీసుకున్నందుకు వీళ్ళు పండించిన పంటనంతా నీకిచ్చి నష్టపోవాలా? వీళ్ళ కష్టార్జితం గంగపాలు కావాలా? ఈ అన్యాయాన్ని అక్రమాన్ని తరతరాలుగా చేస్తూ పేదల్ని దోస్తూ పైగా ఆనవాయితీ అంటూ వీళ్ళందరినీ నీ చెప్పుల కింద నలిగేటట్లు చేస్తావా? నాగరాజు, నేను వీళ్ళల్లో ఆలోచన లేపి వీళ్ళల్లో అణిగి ఉన్న ధైర్యానికి ఊపిరి పోశాను. వీళ్ళ పంటను పట్నంలో ఎక్కువ ధరకు అమ్ముకునేటట్లు చేశాను. మరి నా అప్పు సంగతి ఏమిటి? వీళ్ళు పట్నంలో అమ్ముకున్న సొమ్ములోంచి న్యాయమైన వడ్డీతో నీ ముఖాన కొడతారు. అంతేకాదు, మిగిలిన సొమ్ముతో కడుపు నిండా తింటారు. ఇక మీదట పట్నంలో బ్యాంకుల్లో సరసమైన వడ్డీలకు అప్పు తెచ్చుకుంటారు. నా ఊరొచ్చి నాకెదురొచ్చి నీ మాటతో రైతులందరినీ నీ వాళ్ళుగా చేసుకుని నాకెదురు దెబ్బతీయాలని చూస్తావు కదా? చెప్తాను నీ పని. ఆ నాగరాజు అరుపులకు మీరేమీ భయపడనక్కర్లేదు. చూడరామయ్య, నేను చెప్పేది ఒకటి గుర్తుంచుకోండి. ఈ ఊర్లో దొంగచాటుగా తినమరిగిన కుక్కలు కొన్నున్నాయి. అవి మురుగుతూ మీదుకొస్తాయి. భయపడి పరిగెత్తారా, వెంటబడి కరుస్తాయి. ఆగి ఎదురు తిరిగారా, భయంతో తోకలు ముడుస్తాయి. కారణం, ఇవి ఊర కుక్కలు గనుక. చాలా కాలం తర్వాత కబురు చేశారు. ఏమిటి సంగతి? నీలాంటి వాడి వల్ల జరగాల్సిన పనులు ఎప్పుడు రావుగా. ఒకడు నాకు తలకాయ నొప్పిగా తయారయ్యాడు. వాడి చీటీ చించేసి నరకానికి పంపించేయాలి. కిరాయి 10,000 అవుతుంది. కిరాయి 10,000 కాదు, అనుకున్న ప్రకారం పని జరిగితే మరో 2,000 ఎక్కువిస్తాను. కానీ నాగరాజు గారు, పని పూర్తి చేయడం, కిరాయి పుచ్చుకోవడం తప్ప మిగతా విషయాలు నాకు అనవసరం. వాడెవడు, ఎక్కడుంటాడు? ఎవరు? నీ పాలిటి మృత్యువు. నీ చీటీ చింపేసి నరకానికి పంపించడానికి వచ్చాను. ఓ, చాలా మందిని చూశా. కర్ర దించు. ఇంతవరకు ఈ కర్ర దాటిపోయిన వాడు ఎవ్వడూ లేడు.
తీసుకురా. మెల్లగా. బాబు బాబు భరత్, ఏమిటి ఘోరం? నీ మంచితనాన్ని సహించలేరా దుర్మానుకుని ఉంటాడు. భరత్ బాబు గారికి ఏం పర్వాలేదమ్మా. సమయానికి డాక్టర్ గారు మందిచ్చి ప్రాణాలు కాపాడారు. అమ్మా రోజా, నా కొడుకు ప్రాణాలు నిలిపావు. నీకేమిచ్చినా డాక్టర్గా నా ధర్మం నేను నిర్వర్తించాను. అంతకంటే నేను చేసింది ఏముందండి? వాడి ప్రాణాలు తీయాలనుకున్నాడు నీ తండ్రి. వాడిని నువ్వు బ్రతికించావు. మనసు లేని ఆ తండ్రికి మంచి మనసు గల నువ్వు పుట్టడం ఎంతో విచిత్రంగా ఉందమ్మా. చూడండి, 2-3 రోజుల పాటు ఆయన్ని ఎటూ కదలనివ్వకూడదు. అనుక్షణం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. అయితే మన ఇంటికి తీసుకెళ్ళిన కన్నా ఇక్కడే ఉంచడం మంచిదనుకుంటానమ్మా. దానికే ఉందమ్మా. కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే డాక్టర్ ఉన్నప్పుడు నాకు దిగులేమిటి? అబ్బా, నొప్పి ఎక్కువగా ఉందా? ఇప్పుడు లేదు. చల్లన్నీ చేయి తగిలిందిగా. టాబ్లెట్ వేసుకోండి. పర్వాలేదే, జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. మందులు బాగానే పనిచేశాయి. త్వరగా కోలుకోవడానికి కారణం ఆ మందుల వల్ల కాదు, మరి అవి ఇచ్చిన మనిషి వల్ల. ఏమైందండి? నొప్పిగా ఉంది. నేను వెళ్ళొస్తాను తులసి. అదేమిటి, అప్పుడే వెళ్ళిపోదావనా? అవునమ్మా, హాస్పిటల్కి పేషెంట్లు వచ్చే టైం అయింది. నేను వెళ్తాను. అదేవి కుదరదు. మా వదినమ్మ మరి కాసేపు ఇక్కడ ఉండి తీరాల్సిందే. మా వదినమ్మ అంతలా చెప్తేనే కాదంటానా? వదినమ్మ, మా అన్నయ్యని చేసుకోబోయే అమ్మాయి నాకు వదిన కాక ఇంకేమవుతుంది? నేను మీ అన్నయ్యని చేసుకోవడం అన్నది జరగని పని. నాకు తెలుసు తులసి. మర్యాదైన ఆడపిల్లలు ఎవరు మా అన్నయ్యని పెళ్లి చేసుకోవాలనుకోరు. కానీ నేను ఒక మాట చెప్తున్నాను, ఏదో ఒక రోజున మా అన్నయ్య ఖచ్చితంగా మారి తీరుతాడు. మంచి మనిషి అవుతాడు. నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకుంటాడు. రోజమ్మా, అమ్మా, మా రోజమ్మా, రోజమ్మా, అమ్మా, అమ్మా. పెద్దయ్య గారికి గుండెపోటు వచ్చి గిలగల్లాడిపోతున్నారమ్మా. నిన్ను తీసుకురమ్మని చెప్పి నన్ను పంపించారు. బాబు, మీరైనా చెప్పండి బాబు. ఎన్ని పంతాలు పట్టింపులున్నా ఇటువంటి పరిస్థితుల్లో మనిషికి మనిషి తోడై ఉండాలి బాబు. అయ్యగారిని రక్షించడానికి అమ్మాయి గారిని వెంటనే పంపించండి బాబు. ఇవి మీ చేతులు కావు. రోజా, నువ్వు బయలుదేరి వెళ్ళు. అవును రోజా, నువ్వు వెళ్ళేది ఆ తండ్రి కూతురుగా కాదు, ప్రమాదంలో ఉన్న ఒక మనిషికి వైద్యం చేసే డాక్టర్గా. వెళ్ళు. రండమ్మా, రండి. అయ్యగారు, అమ్మాయి గారు వచ్చారండి. అయ్యగారు. నాన్న, నీకు గుండె నొప్పని నేను ఇక్కడికి రప్పించడానికి చెప్పిన కట్టుగా. అంటే నాకు అబద్ధం చెప్పి? అవును, నీలాంటి ఆడపిల్లని అదుపులో పెట్టాలంటే అబద్ధం చెప్పక తప్పదే. ఏమి, నాకు ఆగర్భ శత్రువైన ఆ భర్తగాడితో చేయగలిపి నన్ను ఎందుకు పనికిరాని వాళ్ళ చేయాలనుకుంటున్నావా? రోజా, అతి త్వరలోనే నీకు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయబోతున్నాను. ఎక్కడా బోడి దీంతో పాటు వీణు కూడా గదిలో తోయండి. వీణెందుకు? వీడు రోజాను బంధించిన విషయం భర్త గారికి చెప్పడానికి వెళ్తుంటే పట్టుకొచ్చాను. రాస్కెల్. అంటే ఏంటి బాబు? అది 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 ఒక చిట్టన్నయ్య. మాకు తెలుసు వాయ్. లేవు వాళ్ళతో కలిసి మన చెప్తావా? దీంతో పాటు వీణు కూడా ఎక్కడ ఉండనే. ఏమిటా నీలాంటి పాపిస్తోడు ఇంట్లో ఒక క్షణం ఉండడానికి లేదు. బయటకు గంటేస్తే ఎక్కడ ఉండనే? ఎక్కడుంటావా? 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 మీ అందరికంటే పాపాత్ముడు అక్కడ ఉన్నాడే నాగరాజు. వెళ్ళాడు కాళ్ళ దగ్గర పడి పో బయటికి. నువ్వు చెప్పినట్టుంటానే. పొమ్మంటుంటే చూస్తారు. కాళ్ళని చెప్పి కొట్టవే. కారణం చెప్పి కొట్టాలా? ఇంతకాలం మనకు బిడ్డలు పుట్టకపోతే ఏం పాపం చేసేవరా భగవంతుడా అని ఏడ్చేదాన్ని. ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. నువ్వు ఆ నాగరాజు వెనకాల తిరిగి చేసిన పాపాల వల్లనే ఆ భగవంతుడు మనకి బిడ్డలు ఇవ్వలేదురా. క్షమించకూడదు. అయ్యో, తప్పు. అయితే ఆడవాళ్ల చేత చావు దెబ్బలు తిని ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చారన్నమాట. వాళ్ళు ఆడవాళ్ళు కాదు బాబు, ఆదిశక్తులు. నా పెళ్ళాం
నేనేం చెప్పలేనండి. పెళ్ళయ్యాక నా పెళ్ళం నన్ను ఎన్నోసార్లు కొట్టింది, కానీ ఇంత దారుణంగా. మన సమస్యలకు పరిష్కారం నేను పట్టుకొచ్చాను. ఇక ఈ దెబ్బతో ఆ భరత్ గాని ఆ భగవంతుడు కూడా సేవ చేయలేడు. ఓ మీకు ఇంగ్లీష్ రాదు కదా, రక్షించలేడు. అడుగు. వీడెవడరా? ఇతను రుద్రయ్యని పాముల గురించి బాగా తెలుసును. పక్క ఊళ్ళో ఇతని గురించి విని నిజాలు తెలుసుకుని పట్టుకొచ్చాను. ఎందుకు బాబు? ఇక్కడ ఎవరిని ఏ పాము కరవలేదే. అవును, మనకేం అవసరం? చెప్తాను. ఇతను పావును రెచ్చగొట్టి ఉసకొట్టి ఎవరిని కాటేయాలనుకుంటామో సరాసరి వెళ్ళి వాళ్ళే కాదు. నేను నమ్మలేను. నమ్మకం లేకపోతే మానేయండి. అంతేకాని నా శక్తిని నా మాటల్ని అవమానించండి. అయితే ఎవరిని కాటేయించి చంపించాలనుకుంటే వాళ్ళని నీ పాముతో కాటేయించి చంపించగలవా? ఖచ్చితంగా చంపించగలను. కావాలంటే పరీక్షించండి. నానా, ముందు మన అనుమానం తీర్చుకోవడానికి పావును ఏదైనా జంతు మీద వదులుచుద్దాం. ఏ జంతువు ఎందుకండి బాబు? ఆ మధ్య మీ పెళ్లి చెడగొట్టేసి మిమ్మల్ని నన్ను కుమ్మి పొడిచి చూడండి. ఆ రాముడి గారు పొట్టారు, దాని మీద వదులుదాం. పొట్టేలైతే దాన్ని గుడ్డతో తాకి ఆ గుడ్డ నాకు తెచ్చివ్వండి. అప్పుడు చూద్దురు గాని నా మాట శక్తి. పూజారి, ఏ లచ్చన్న, నెల ఇంటికి వస్తాను. ఈ మందం జాగ్రత్త చూసుకో. శభాష్ రుద్రయ్య, శభాష్. నీ మీద నీ మాట శక్తి మీద మాకు పూర్తిగా నమ్మకం కలిగింది. ఇదిగో అనుకున్న ప్రకారం నీకు 1000 రూపాయలు ఇస్తున్నాను. నానా, ఇంకా ఆలస్యం ఎందుకు? మాట శక్తి రుజువైంది గనుక ఇక ఈ పాముతో ఆ భరత్ గాడి పని పెట్టిద్దాం. నిజమేనండి, ఆలస్యం చేస్తే మాట శక్తి మర్చిపోవచ్చు. రుద్రయ్య, మాకు శత్రువు, నీచుడు, పరమ దుర్మార్గుడైన ఒక మనిషి మీదకి నీ పావును రెచ్చగొట్టి వదలాలి. ఖచ్చితంగా వాడు చచ్చిపోయేటట్టు చేయాలి. చావాల్సింది మనిషి అంటున్నారు గనుక నాకు 5000 ఇవ్వాలి. ముందుగా ఆ మనిషి వస్త్రం నాకు ఇవ్వాలి. 5000 ఏం కర్మ. అనుకున్న ప్రకారం పని జరిగితే 10,000 ఇస్తాను. మలయ్య, అయ్యా, ఇక వస్త్రమో గిస్త్రమో తీసుకొచ్చే బాధ్యత నీది. ఇక నేను ఆ పని మీద ఉంటానండి. వెళ్ళు. పదవయ్యా. రత్తి ఏటే మీ ఆయన ఇంక రానట్టేనా? మా ఆయన సంగతికి ఏం గానీ ఏమిటలా వచ్చారు? ఏమి లేదు, మా ఆవిడ చూసుకోకుండా నా లాల్చి రేవుకేసిందట. అందులో నా కోర్టు కాగితాలు ఉన్నాయి, అవి చూసుకుని పట్టుకెళ్దామని వచ్చాను. అది మీరు కదా బాబు, కరణం కోరిది. చిచి, కర్ణందా, ఇది ముట్టుకుంటే పీడకల్లు వస్తాయి. అది మీరు కదా బాబు, భరత్ బాబుది. ఆడిదా? మరి నా మూట ఎక్కడే? లోపల ఉంది. బయటికి తీసుకురా, వెళ్ళు. అట్టాగే బాబు. అయ్యా అయ్యా, వాడే ఒక పావులాగా ఆడి ఆడి దాన్ని విడిచిపెట్టాడండి. ఆయన సర్రమంటూ పాకుతూ ఆ రౌడీ మీద అడ్రస్ ఎత్తుక్కుంటూ వెళ్ళింది. అయ్యా, వాడి జన్మలో సర్పగండం ఉన్నట్లుంది. ఈ రోజుతో ఆ జీవి శివ శివ అంతా బాగానే ఉంది గాని మరి ఈ రోజు పొద్దునే నాకు పీడకలు ఎందుకు వచ్చినట్టబ్బా? ఇందుకు వచ్చింది అపశకునపు మాటలు నువ్వు. అమ్మా, నానా, ఈ పాటికి పాము
వాడి ఇంటి దరిదాపులకు వెళుతూ ఉంటుంది. ఈ రోజు నిజంగా పండగ రోజు. నా మీద కక్ష గట్టి ఆడపులిలా ఆవేశపడ్డ పార్వతమ్మ కాటు తిని చచ్చిపోయిన కొడుకును చూసి కుమిలి కుమిలి తన ప్రతిజ్ఞ నెరవేర్చే మనిషి లేడని కుళ్ళి కుళ్ళి అది చూసి నేను నవ్వుతాను. నా కసి తీరా పగ తీరా నవ్వుతాను. బాబు మీరైనా మాకు తక్కండి బాబు. భగవంతుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు బాబు. నాగరాజు, నీ పథకం తెలిసిన నేను నా షర్టుకి బదులు నీ షర్టు మారేటట్లు చేశాను. పావుకి తల్లోనే విషం ఉంటుంది, కానీ నీకు ఒంటి నిండా విషం ఉంది. నువ్వు ఒక్క కాటుతో ఒక్క క్షణం బాధతో ఒకేసారి చావకూడదు. క్షణం క్షణం బాధపడుతూ కుళ్ళి కుళ్ళి చావాలి. నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోవాలి. అందుకే ఈనాడు నిన్ను బ్రతకనిచ్చాను, బ్రతుకునిచ్చాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.